హాయ్ ఆల్. ఈరోజు మరొక ముఖ్యమైన విషయం గురించి చూద్దాం. మనలో ఉన్న బ్లాకేజెస్, అది హెల్త్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, కెరీర్ కావచ్చు, మనీ విషయంలో కావచ్చు. ఈ బ్లాకేజెస్ ఎలా వస్తాయి అంటే మనం ఆ ఏరియా పైన సరిగ్గా ఫోకస్ చేయలేదని అర్థం. అంటే కొంచెం నిర్లక్ష్యం చేసామని కదా అర్థం. మరి ఆ భావనలు ఏంటో, మనలో ఉన్న ఎమోషన్స్ ఏంటి, ఆ ఫీలింగ్స్ ఏంటి, ఇప్పుడు మనీ విషయంలో చూద్దాం. మనీ విషయంలో మనలో ఎక్కువగా భయాలు, కొన్ని అపోహలు దాగి ఉంటాయి. ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చాలా విషయాలను విన్నాం. మనీ ఎప్పుడూ ఒకే చోట ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా డబ్బుని స్పెండ్ చేయడం కూడా తప్పు. అలా చేయటం వల్ల కూడా అలాగే కొన్ని పనులు అంటే కొన్ని నియమాల కోసమని అలా మన పెద్దవాళ్ళు చెప్పడం ద్వారా మనం విన్నాము. ఆ భయాలని, అలవాట్లను కూడా మనం ఫాలో అవుతూ వచ్చాము. అంటే ఒక్కొక్కసారి అనుకోకుండా ఆ నియమాలను తప్పినప్పుడు తెలియకుండానే మనలో ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది ఇస్తున్నాం. సో ఇది చూడండి, యద్భావం తద్భవతి అనేది మన పెద్దల నుంచి మనం చాలా ఎక్కువగానే విన్నాం. సో అంటే మన భావనలు ఎలా ఉంటే అలాగే మనకి జరుగుతుందని కదా. మరి మన భయాలు, మన అపోహలు ఇలా ఉన్నప్పుడు మన లైఫ్లో అదే రిఫ్లెక్షన్ అనేది వస్తుంది కదా. సో మనం ఇలాంటి నమ్మకాలను ఏమైనా కలిగి ఉంటే కనుక మనం వాటిని ఫస్ట్ హీల్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మకి 2 పిల్లలు ఉంటే, నీకు 2 పిల్లల్లో ఎవరి ఇష్టమని అడిగారు అనుకోండి, నాకు పెద్దవాళ్ళు ఇష్టం అంటే చిన్నవాళ్ళు చిన్నపుచ్చుకుంటారు కదా. మనం అలాగే నీ లైఫ్లో ఆనందం ముఖ్యమా, మనీ ముఖ్యమా అన్నప్పుడు మనందరికీ మనీ ముఖ్యమని ఉంటుంది. కానీ 2 ముఖ్యమని చెప్పేవాళ్ళు తక్కువ. ఆనందమే ముఖ్యం అని చెప్తూ ఉంటాం. అంటే తెలియకుండానే మనం మనీ అంత ముఖ్యం కాదు అనేది యూనివర్స్కి సిగ్నల్ ఇస్తున్నాం. సో మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం వాటిని చాలా వరకు పాటిస్తాం కదా. అలాగే యద్భావం తద్భవతి అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుని ఇలాంటి భావనలు, ఇలాంటి వర్డ్స్పై మనం కొంచెం అవగాహనతో ఉండాలి. అలాగే ఈ మనీ బ్లాక్స్ అనేది హీల్ చేసుకునే విధానం కూడా మనం ఒక మెడిటేషన్ రూపంలో తర్వాతి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.